ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు వాడివేడిగా 7 జడ్జీలు రాజ్యాంగ ధర్మాసనం వాడివేడిగా వాదనలు విన్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల అడ్వకేట్లు తమ వాదనలను వినిపించారు. ఈ నేపథ్యంలో వాదనల అనంతరం అయిపోయిన తర్వాత మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ తన బృందంతో కలిసి నైటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఆత్మీయ భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ 3 రోజుల పాటు సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణ పూర్తి కావడం వల్ల, అలాగే కేంద్ర కేబినెట్ కార్యదర్శితో సమావేశం జరిగిన నేపథ్యంలో ఇక ముందు జరగబోయే అనేక పరిణామాలను చర్చించేందుకు కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమకారులతో ఢిల్లీలోని తన ఇంట్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులతో జరుగుతున్న జరగాల్సిన అనేక పరిణామాలను పంచుకున్నారు. వర్గీకరణ సమస్యకు సత్వర పరిష్కారం చూపేలా జరగాల్సిన పనులపై ప్రభుత్వం పరంగా వేగం పెంచాలని, న్యాయం కోసం కోట్లాది గుండెలు ఎదురు చూస్తున్నాయని మరొక మారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. సమావేశం అనంతరం కిషన్ రెడ్డి గారింట్లో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. గత 2 దశాబ్దాల నుండి దండోరా ఉద్యమానికి అండగా ఉంటూ న్యాయమైన సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారు త్వరగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులతో ఈ నెల 13వ తారీఖు హైదరాబాద్లో జాతీయ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇప్పుడే సర్క్యులర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్లో జరిగే జాతీయ సమావేశం ప్రస్తుత పరిస్థితిలో కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.